వరల్డ్ కప్ అనగానే అందరూ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి హైప్ ఎక్కించుకుంటారు. కానీ అసలు సినిమా గ్రూప్ స్టేజ్ లో లేదు, సూపర్ 8 లో ఉంది. ఐసీసీ ఈసారి అమలు చేస్తున్న ప్రీ డిసైడెడ్ సీడింగ్స్ వల్ల ఇండియాకు ముందే రూట్ మ్యాప్ ఫిక్స్ అయిపోయింది. గ్రూప్ స్టేజ్ లో మన వాళ్ళు ఎన్ని మ్యాచ్లు గెలిచినా ఓడినా తర్వాత రౌండ్ కు జస్ట్ క్వాలిఫై అయితే మాత్రం A1 సీడింగ్ లోకి వెళ్తారు. ఇది ప్రేక్షకుల ఆసక్తిని, టికెట్ల సేల్స్ ని దృష్టిలో పెట్టుకుని ఐసీసీ చేసిన ప్లాన్ లా కనిపిస్తుంది. ఈ సీడింగ్ వల్ల సూపర్ 8 లో ఇండియా ఆడబోయే గ్రూప్ ఏమీ అంత ఈజీ కాదు. అక్కడ మనతో తలపడబోయేది ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా. ఈ మూడు జట్లు T20 ఫార్మేట్ లో ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీన్ని డెత్ గ్రూప్ అని కూడా పిలవచ్చు. సెమీ చేరాలంటే సూర్యసేన ఈ మూడు పెద్ద జట్లను దాటాల్సిందే. పాకిస్తాన్ మ్యాచ్ కంటే కూడా ఈ మూడు మ్యాచ్లే వరల్డ్ కప్ భవితవ్యాన్ని తేల్చబోతున్నాయి. అయితే టీమిండియాకు కలిసి వచ్చే అంశం వేదికల ఎంపిక. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ని స్పిన్ కు అనుకూలించే చెన్నై పిచ్ మీద షెడ్యూల్ చేయడం ఒక మాస్టర్ ప్లాన్. కంగారులోని స్పిన్ ఉచ్చులో బిగించాలనేది ఒక వ్యూహం. ఇక బౌన్స్ పిచ్ ఉండే అహ్మదాబాద్ లో సౌత్ ఆఫ్రికాతో బ్యాటింగ్ కు స్వర్గధామమైన కోల్కతాలో వెస్టిండీస్ తో మ్యాచ్లు ఉంటాయి. ప్రత్యర్థి బలహీనతను బట్టే గ్రౌండ్స్ ని ఫిక్స్ చేసినట్లు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక పిచ్ ను బట్టి మన తుది జట్టు కూర్పులో కూడా మార్పులు ఖచ్చితంగా ఉంటాయి. స్పిన్ ట్రాక్ అయితే కుల్దీప్ యాదవ్, బౌన్స్ ఉంటే హర్షిత్ రాణా లేదా హర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వస్తారు. అంటే ఒకే ఫిక్స్డ్ టీం కాకుండా ఒక పద్ధతిలో కండిషన్స్ కు తగ్గట్లుగా ప్లేయర్ ను మారుస్తారు. ఇలా ప్రతి మ్యాచ్ కు ఒక స్పెషల్ స్ట్రాటజీతో టీమిండియా బరిలోకి దిగబోతుంది. ఇక గ్రూప్ దశలో యుఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లు ఉన్న టీమిండియాకు అసలైన పరీక్ష ఫిబ్రవరి 22న మొదలయ్యే సూపర్ 8 లో ఉంటుంది. అక్కడ గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ ఖాయం అవుతుంది. కప్పు కొట్టాలంటే ముందు సూపర్ 8 గండాన్ని దాటడమే ఇప్పుడు సూర్య ముందున్న పెద్ద సవాల్.